దేవుడి దీవెనలు ఉంటే చాలు, ప్రజల దీవెనలు ఉంటే చాలు. మలమల మాడిపోతున్న 10 కోట్ల తెలుగు ప్రజలకు తిండి ఉంటే చాలు. దాదాపు 1 కోటి నిరుద్యోగులు ఉన్న ఈ 2 రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఉంటే చాలు. లక్షల కోట్ల అప్పున్న ఈ రైతులకు రుణమాఫీ జరిగితే చాలు. సూసైడ్ చేసుకున్న డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు, అనేకులకు రుణమాఫీ జరిగితే చాలు. చేసి చూపిస్తా. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ డబల్ చేసి చూపిస్తా. మీ కళ్ళతో చూస్తారు, మీరే రిపోర్ట్ చేస్తారు. మీడియా మిత్రులకు నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, దయచేసి కొన్ని ఛానల్స్ ఒక చిన్న ఎమ్మెల్యేలని లైవ్ చూపిస్తున్నారు. ఒక ప్రపంచ నాయకుడిగైనా చూపించలేదు. ఒకప్పుడు చూపించారు కదా, రాజశేఖర రెడ్డి గారు 20 కోట్లు అడిగారు అన్న, అడిగారని బొత్స సత్యనారాయణ గారు ఈ మధ్య టర్కీ వచ్చి, దుబాయ్ వచ్చి క్షమాపణ అడిగారు, బ్లెస్సింగ్ ఇచ్చాను. కోపించను, నేను ఇచ్చాను అనలా. అడిగారు, నేను అమెరికాలో వైట్ మనీ ఇస్తాను, నేను బ్లాక్ మనీ ఇవ్వను అన్నారు. ఈనాడు, జ్యోతి పత్రికల్లో ఎంత అద్భుతంగా రిపోర్ట్ చేశారు. ఫ్రంట్ పేజీలో మా 2 పేజీలు, 2-3 పేజీలు రాశారు. మరి ఇప్పుడు కూడా నేను చెప్పే అజెండా దయచేసి ఫ్రంట్ పేజీల్లో రాయండి. ఈ 10 కోట్ల ప్రజలకు మీడియా మిత్రులు, ప్రతి మీడియా రిపోర్టర్, ఓనర్స్ ఇచ్చిన రికమెండేషన్, మాదున్న సర్వే ప్రకారం ప్రతి మీడియా రిపోర్టర్స్కు 5 ఇయర్స్ ఎవరు సర్వ్ చేశారో క్రెడిబుల్ రిపోర్టర్స్కు ఒక కుటుంబానికి 2 బెడ్రూమ్ ఇల్లు కట్టి నేను ఇచ్చి చూపిస్తా. వీళ్ళందరూ మోసగాలు. మీడియా ఓనర్స్కి సొంత ఆఫీసులు లేవంటే మేము గవర్నమెంట్ సైట్ ఇచ్చి వాళ్ళ ఆఫీసులకు పెట్టుకోవడానికి ఇస్తాం. బినామీ పేరులో ఉన్న వేల ఎకరాలు తిరిగి తీసేసుకుంటాం, ప్రజలకు పంచుతాం. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఈ అవినీతి పరులను, ఈ కుటుంబ కుట్ర రాజకీయ వ్యవస్థను మార్చాలి. మార్చి తీరుతాం. 100కి 90% ఉన్న బడుగు బలహీన వర్గాలు అందరూ ఏకమైపోయారు. అందుకనే చిన్న నా తమ్ముడు లాంటి అయిన పవన్ కళ్యాణ్ కూడా మేము పిలవడం ఎందుకు జరిగింది, ఓట్లు చీర్చుకోకూడదు. మీరు ఒంటరిగా కంటెస్ట్ చేస్తే 1 సీటుకి వెళ్ళరని మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. మనం అందరం కలిసిపోతే పవన్ కళ్యాణ్ గారే కాదు, ఆయనకు తరపునున్న 7 గ్రేడ్ 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళందరినీ గెలిపిస్తాం. ఎందుకంటే జగన్ మీద ప్రజలకు నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ఢిల్లీలో కేజ్రీవాల్ అయితే, నో నేమ్ కేజ్రీవాల్ ఏ విధంగా 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యేకి 70 సీట్లలో 67 సీట్లు గెలిపించుకొని 40 సంవత్సరాలు బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు. 70 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి 1 సీట్ రాకుండా చేశారు. అదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. సూపర్ వాక్యూమ్. ప్రజలు మంటతో ఉన్నారు, దేవుడు మంటతో ఉన్నాడు. టీవీ 9లో స్టోరీ వచ్చింది, మిర్చి అని. పాలు వెనక ఎవరున్నారని. పాలు వెనక దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, నీతిపరులు ఉన్నారు. వారు కమ్మాస్లో ఉన్నారు, రెడ్డీస్లో ఉన్నారు, బ్రాహ్మిన్స్లో ఉన్నారు. మా కమిటీలో అన్ని కులాలు ఉన్నాయి. బడుగు బలహీన, ఇగో మా కోఆర్డినేటర్ రెడ్డి గారు ఇక్కడే నిలబడి ఉన్నారు, మాస్టర్. ఏ కులానికి నేను వ్యతిరేక కాదు, ఏ మతానికి నేను వ్యతిరేక కాదు. అవినీతికి వ్యతిరేకిని, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకిని, లక్షల కోట్లు దోచుకుంటున్న వారికి వ్యతిరేకిని. ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, శివసేన ఈ దేశాన్ని నాశనం చేయబోతున్న వారికి వ్యతిరేకిని. సెక్యులరిజం అన్నారు, కమ్యూనలిజం చేశారు బీజేపీ వాళ్ళు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు, కిస్కా సాత్ నై, ఓన్లీ అదానీ కా సాత్, అంబానీ కా సాత్. 15 లక్షలు ప్రతి ఇంటికి పంపించేస్తాం అన్నారు. బ్లాక్ మనీ తీసుకొచ్చి ఎవరికి 15 రూపాయలు ఇవ్వలేదు. సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు, 2 కోట్ల ఉద్యోగాలు చేస్తాం, 10 కోట్ల ఉద్యోగాలని మోదీ గారు అన్నారు. 10 లక్షలు కాదు, 10,000 ఉద్యోగాలు చేయలేదు. ఇంకెంతకాలం ఈ అవినీతి? బడుగు బలహీన వర్గాలారా, అది జగన్ పార్టీలో ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్నా, నిజంగా మీ కులం మీద, మీ బడుగు బలహీన వర్గాల మీద నీతి నిజాయితీ మీకు నిజంగా ఉంటే, మీ ప్రజలను సేవ చేయాలంటే ఇమీడియట్గా పార్టీలో నుంచి బయటకు రండి, లేదా మార్చి 1 వరకు ఆగండి. కళ్ళతో చూస్తారు, చెవులతో వింటారు. మార్చిలో మార్పులు, ఏప్రిల్లో సునామీ అన్న. ఈసారి వచ్చింది పీస్ మిషన్ కొరకు, 2008లో కొరకు కాదు, లేదా 2014లో పీస్ మిషన్ రెస్టోర్ చేసి దేశాన్ని అభివృద్ధి చేస్తానని
మోసం చేసిన మోదీ కొరకు, చంద్రబాబు నాయుడు కొరకు కాదు. ప్రాణం పోయినంత వరకు ఇదే దేశంలో ఉంటున్నాను, ఇదే రాష్ట్రంలో ఉంటున్నాను. ఇక్కడ తెలంగాణలో, అక్కడ ఆంధ్రాలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవనియండి. లేదా నన్ను యాక్సిడెంట్ చేసి చంపిస్తారా? చంపించండి. ఒకవేళ చంపిస్తే అక్కడ తెలుగుదేశం పార్టీకి కానీ జగన్ గారి పార్టీకి కానీ ఒక్కరు ఓటేయకండి. ప్రజాశాంతి పార్టీ ఇప్పుడు స్టేట్ కోఆర్డినేటర్స్ 13 మందిని అపాయింట్ చేసాం. స్టేట్ కమిటీలు ఒక్కొక్క జిల్లాల్లో 50 మందిని అపాయింట్ చేసాం. మీరు చూస్తున్నారు. 50,000 మంది కోఆర్డినేటర్లు ఆల్రెడీ ఉన్న వాళ్ళని రెస్టోర్ చేస్తున్నాం నెక్స్ట్ 2-3 వీక్స్. నాకేమో విజయవాడలో ఒకటి 50 కోట్లు ఇస్తానని క్యాష్, సార్ మీకే ఇస్తాను ఇంకెవరికి ఇవ్వనని. మేము డబ్బులు తీసుకో అన్నా, ఎవరు పంపించారో మాకు తెలుసు. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఏమైనా ఎవరినైనా డబ్బులు క్యాష్ ఇచ్చి పంపించి నన్ను ఫ్రేమ్ చేద్దామని ప్రయత్నం చేయకండి. నేను డబ్బులు ఎవరి దగ్గర తీసుకోను. ₹1 ₹1,00,00,000 కాదు కదా, 50 కోట్లు. ఇంకోటి వచ్చి 1000 కోట్లు ఇస్తాం సార్, మీరే నెక్స్ట్ సీఎం. అడ్రస్ ఇచ్చాను, బ్యాంక్ పార్టీ అడ్రస్. సింపుల్గా అకౌంట్కి ముందు ఒక 1 crore ట్రాన్స్ఫర్ చేసి కేజ్రీవాల్కి ఎలాగైతే ప్రశాంత్ భూషణ్ ఫాదర్ ఇచ్చారో ఆ తర్వాత నన్ను వచ్చి కలండి అని చెప్పాలి. లేదు సార్ నేను క్యాషే ఇస్తానండి హైదరాబాద్లో. అబ్బా అంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని ఫ్రేమ్ చేసి రేవంత్ రెడ్డి దగ్గర 50 లక్షలు పట్టుకొని నన్ను కూడా వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? దుష్టులారా, దుర్మార్గులారా, నీచులారా, అసహ్యులారా. ఒక ఆయన నన్ను అలా చేయబోయాడు 2007 నుంచి 2009 వరకు. ఏమైందో తెలుసుకోండి ఆయనకి. నేను దైవజనుణ్ణి. ఇలాగ ఎప్పుడైనా మాట్లాడానా? 1981 నుంచి 2007 వరకు ప్రెస్ మీటింగ్లు పెట్టానా? 747లో వచ్చి సీక్రెట్కి వెళ్ళిపోయాను. ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్ వచ్చి సీక్రెట్కి వెళ్ళిపోయాను. దేవుడు మిమ్మల్ని దుష్టులను వాడుకొని నన్ను రెచ్చగొట్టాడు. నా ప్రజల కొరకు మోషేని ఏ విధంగా రెచ్చగొట్టాడో తన బలహీన వర్గాలు విడుదల చేసుకోవడం కొరకు నన్ను జైలుకి పంపి ఎంతమంది అవినీతిగా జైలుకి వెళ్తున్నారో, జైల్లో ఉన్న వారందరూ అవినీతిగా వెళ్ళిన వారిని, అన్యాయంగా వెళ్ళిన ప్రతి ఒక్కరిని విడిపించడానికి ఒక ప్రేమనిచ్చాడు దేవుడు నాకు. తిండి లేక మలమల మాడిపోయాను నేను. 38 రోజులు 15 పైసలతో, మీ అందరికీ తెలుసు, ఒరిస్సాలో 1983లో కుళ్ళిపోయిన అరటిపండు తిని కష్టపడి ఉన్నాను. మీరందరూ నా సాక్ష్యాలు విన్నారు. 30 సంవత్సరాలు దళితుల అమ్మాయిని పెళ్లి చేసి ఈ కులాలకు అతీతంగా ఉండానని మా అన్నయ్య కాపుల అమ్మాయిని చేసుకున్నాడు, మా అక్క కాపుల అబ్బాయిని చేసుకుంది. 1986 జూన్ 14లో దళితుల అమ్మాయిని చేసుకున్నాను. నా కాబోయే కోడలు హిందూ. నా భార్యతో మీరు ఫిబ్రవరి 2ని ప్రెస్ మీట్లో చూస్తారు. నా భార్యని, నా వుడ్ బి డాటర్లని. ఎందుకో కులాలకు అతీతంగా, తన హిందూ, నా భార్య దళిత్. మాకు కులాలకి మతాలకి ఏమీ సంబంధాలు ఉండవు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, ప్రజల్ని ప్రేమిస్తున్నాడు. ముఖ్యంగా అనాథులను, వితంతువులను, బడుగు బలహీన వర్గాలు, తిండి లేని వారికి, బట్టలు లేని వారికి, ఉద్యోగాలు లేని వారికి. ఈ కుటుంబాలు 100,000 కోట్లు సంపాదించుకుంటే ₹1,00,000 నా సొంతంకి పెట్టుకోకుండా 3.5 లక్షల కోట్లు, 100,000 కోట్లు ఈ రాష్ట్రంలో నేను గవర్నమెంట్ల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా, మినిస్టర్ల ద్వారా, ఎన్జిఓల ద్వారా, 23 జిల్లా కలెక్టర్ల ద్వారా, మా చర్చిల ద్వారా, ఇదే సిటీలో 25,000 మంది హిందువులకు, 15,000 మంది మహమ్మదీలకు, 10,000 మంది క్రిస్టియన్స్కి మేము వితంతులకు సపోర్ట్ ఇవ్వలేదా? ఇదే సిటీలో, ఇదే అమీర్పేట ఆఫీస్ నుంచి. ఎప్పుడైనా చెప్పుకున్నావా? చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా 2002 మార్చి 1వ తారీఖుని ఈ పాలుగారు పుట్టడం ఈ గడ్డలో మా గవర్నమెంట్ కంటే ఎక్కువ సేవ చేయడం ఊహకు అతీతంగా ఉందని. ఇప్పుడు నన్ను ఏ విధంగా చూస్తున్నారు? 4 రోజులు ఆగండి, 4 నెలలు ఆగండి. మన తెలుగు ప్రజలే ఢిల్లీ ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్కి, బీజేపీకి బుద్ధి చెప్పారో, కుటుంబ పాలనకు బుద్ధి చెప్పారో, అవినీతి పార్టీలకు బుద్ధి చెప్పారో, నా తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీని ఓడించి, చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీని ఓడించి ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తారో మీ కళ్ళతో మీరు చూస్తారు, మీ చెవులతో ఉంటారు. అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు, చంపించాలని ప్రయత్నిస్తున్నారు. నా ప్రాపర్టీలన్నీ
మా అన్నయ్య భార్య పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు ఆర్డీఓ వెంకటేశ్వర్లు 2017 ఆగస్టు 4ని ఢిల్లీలో జడ్జి ద్వారా ఆర్డీఓల ద్వారా చెప్పని డీటెయిల్స్ ఇచ్చేసారు. లెటర్స్ ఉన్నాయి అన్నీ ఇన్ రైటింగ్. మా అన్నయ్య భార్య ఏంటి, మా అన్నయ్యని చంపింది ఎప్పుడు అనలేదు. ఇప్పుడు ఎందుకు అంటున్నాను? మీడియా మిత్రులారా, నా స్టేట్ కమిటీ మెంబర్స్, నేషనల్ కమిటీ మెంబర్స్ లారా, ఒకవేళ నా ప్రాణం పోతే నా ఆర్గనైజేషన్స్ అన్నీ ప్రజల కొరకే. దానికి ప్రెసిడెంట్ నేను, నా వైఫ్ వైస్ ప్రెసిడెంటు, నా కాబోయే కోడలు ట్రెజరరు, బిషప్ సత్య గారు సెక్రటరీ, నా కొడుకు ఎగ్జిక్యూటివ్ మెంబరు, నా కూతురు ఎగ్జిక్యూటివ్ మెంబరు. ఎందుకు ఫ్యామిలీని పెట్టాను? నా సొంత చారిటీలో ఇంతవరకు 15 మంది బోర్డు మెంబర్లు ఉన్నారు. నాకు సంబంధించిన వాళ్ళు ఒకరు లేరు. వాళ్ళందరూ ఈ 2007లో రాజశేఖర రెడ్డి గారికి అమ్ముడుపోయి వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ అప్పుడే పోయాడు, సెక్రటరీ జాషువా గుండాయి చనిపోయాడు, ట్రెజరర్ జాన్ ఎలిషా హార్ట్ అటాక్ అయి చనిపోయాడు. 6 ఒక్కరు మిగరలా. ఎవరైతే ఆస్తులు ప్రజల కొరకు పెట్టాను, ఇది నా సొంతంగా లక్ష రూపాయల ఆస్తి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే మీ మీడియా వాళ్ళు కానీ, పోలీసులు కానీ, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కానీ రుజువు చేయండి. ఎక్కడైనా ప్రపంచంలో ఎందుకు చారిటీలో పెట్టేశాను? ప్రజలే నా చారిటీ, మీరే నా కుటుంబం. నా భార్య పిల్లలు రాజకీయం రారు కూడా. నేను మీతో వస్తున్నాను.